వచ్చిన వాళ్ళు వీళ్ళు పురమాయించిన పీపులే, వీళ్ళతో పాటే వచ్చారు. అసలు వీళ్ళని కూడా తెలియదు. నేను మస్తాన్ సాయి వాళ్ళేమో అటాక్ అనుకున్నాను. రావడం అటాక్ చేస్తే కిందకు వచ్చి చూస్తే సోఫాలో వీళ్ళు కూర్చొని ఉన్నారు. అంకుల్ ఆపమనండి అన్నాను. మొత్తం మొలెస్ట్ చేశారు, వాళ్ళు ముందే మొలెస్ట్ చేశారు. మొత్తం ఎంత 20 మంది జనాలు చూస్తుండగా జనాల ముందు ఒక హెల్ప్లెస్గా నేను గేట్ వరకు తీసుకుని వెళ్ళారు. గేట్ వరకు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. అప్పుడు పోలీసులు కూడా లాస్ట్లో చూశారు ఈడ్చుకుంటూ రావడం, జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చారు. నేను సారీ చెప్పిన తర్వాత ఇది నాకు తిరిగి ఇచ్చేది వీళ్ళు. వాళ్ళు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. ఆ ఉమెన్ అయితే లేదు ఒక్క సింగిల్ సైడ్ చేసి అటాక్ చేస్తున్నారు. లోపలికి రానివ్వాలి అని అంటున్నారు. రాస్తారు పేరెంట్స్. అచ్చా సారీ. రాస్తారు పేరెంట్స్. రాస్తారు రాలేదు, వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. లోపలికి పంపించాలి అంటున్నారు. అటాక్ చేశారు. మీరు ఇందాక ఇక్కడ మాట చెప్పెళ్ళారు కదా, డ్రగ్ ప్రూవ్ అయితే వెళ్ళిపోతానని. ఫస్ట్ ఆ పని చేయించండి. అదే అండి, అదే ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలా, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలా? ఒకటి ప్రూవ్ అంటే ప్రీతి, ఉదయ్, అందరూ కలిసి సింగిల్ గా లేదండి వాష్రూమ్ కి పంపడం కూడా కాదు. ఇది ఎలా అయితే ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుందో అదే ప్లాన్ గానే మేము ఉంటాము. లేదండి నేను అరేంజ్ చేస్తాను. మేము కూడా వెళ్ళలేదు. లేదు లా అండ్ ఆర్డర్ ఉంది. పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఇక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్ లో తేలిన తర్వాతే నేను రాణిస్తాను. కోర్టు చెప్పాలండి. ఇక్కడ లేదు. వాళ్ళ ఏజ్ ముందే నన్ను అసాల్ట్ చేశారు. అది జరిగిందా లేదా, లావణ్య అబద్ధం చెప్తుందా? ఒక్కసారి ఒక 10 నిమిషాలు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. వాళ్ళు చెప్తారు ఎంత చేశారని. వెళ్దాం. ఇక్కడ అక్కడ ఒకటి ఉందండి. ప్లీజ్ దయచేసి స్టేషన్ లో జరిగింది. స్టేషన్ కి వెళ్ళిన తర్వాత స్టేషన్ లో మాట్లాడతాం. వాళ్ళందరూ స్టేషన్ లో ఉన్నారు. అందరం కలిసి స్టేషన్ కి వెళ్దాం. పదండి, అందరం కలిసి స్టేషన్ కి వెళ్దాము. నేను ఎటువంటి దాడి చేయాలనో. అవునండి, ఇప్పుడు కేసు ఈయన పేరు మీద ఉందా? మరి రాస్తారనే కదా నా జీవితంలో ఉన్నాడు. భార్యనవుతాను. నా మెడలో 3 ముళ్ళు వేశాడు. అరవద్దు. మరి మీరెవరన్నా? ఎందుకు అరుస్తున్నారు? బయట కమ్యూనిటీలో ఉంది, అక్కడ వెళ్ళండి. చూపించండి. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. కోర్టులో ఉందండి. కోర్టుని మాత్రమే నేను గౌరవిస్తున్నాను. కోర్టులో వీళ్ళు పిటిషన్ వేసుకోమనండి, రావచ్చు ఇది అని నేను రాణిస్తాను. ఎందుకంటే మామూలుగా వచ్చుంటే నేను రానిచ్చేదాన్ని. కాకపోతే నా పైన దాడి జరిగింది, నన్ను అసాల్ట్ చేశారు. దాడి జరిగిన తర్వాత పోలీసులు జరగలేదు అని లావణ్యం చెప్పమనండి. నా తప్పు అని ఒప్పుకుంటాను. నన్ను జుట్టు పట్టుకొని గేట్ వరకు లాక్కొచ్చారు. మరి ఇంత పెద్ద మనుషులు, వృద్ధులు అని మాట్లాడుతున్న వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. ఇది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయిన తర్వాత ఏం చర్యలు ఉన్నా నేను లోబడే ఉంటాను. ఎవరు ఎక్కడికి కూడా నేను పారిపోలేదు. నేను కేసు పెట్టాను, లీగల్ పరంగానే వెళ్తున్నాను. దయచేసి అది అర్థం చేసుకోండి. దాడి జరిగింది, నాకు దాడి జరిగిందా లేదా అన్నదన్న ప్రూవ్ అవ్వాలి కదా. వాళ్ళిద్దరే రాలేదు. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా పైనుంచి నన్ను మొలెస్ట్ చేసుకుంటూ, నేను కదలకపోతే నా ప్రైవేట్ పార్ట్స్ అంతా గిచ్చుకుంటూ తీసుకొని వచ్చారు నన్ను బయటికి. ఇది జరిగింది.